దేశంలో ఉన్న ప్రతి హిందువు ఈ దేవాలయం నాది, ఈ దేవాలయ నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉంది అని చెప్పి ఆలోచన కల్పించడానికి అందరి భాగస్వామ్యంతో రామ మందిరం నిర్మించినాం. కాబట్టి అందరు నాదనుకుంటారు తప్ప కాంగ్రెస్ కూడా ఫండింగ్ ఇచ్చేది అలా. కాబట్టి అట్లా కాదు కదా. ఇప్పుడు పేరు కోసం చేసినామంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి. రాకపోవడానికి కారణం ఏంది అంటే మరి అయోధ్యలో రామ మందిరం వద్దనుకుంటారా, బాబు మసీద్ ఇవ్వాలనుకుంటారా? ఇవన్నీ పక్క పెట్టండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాలకు వస్తే నిర్మించిన రామ మందిరాన్ని కాపాడుతాం, మేము బాబరీ మసీద్ జోలికోము, ఆ జోలి తీయము అని గ్యారంటీ ఇవ్వగలరా రాసేవాళ్ళ కాంగ్రెస్ పార్టీ? రైట్. కానీ వాస్తవాలు ఆలోచించాలి. పాండమిక్ 2 yearsలో మీ మానసిక స్థితి ఎలా ఉండింది సార్ అప్పుడు, మన కరోనా అప్పుడు? నేను కరోనా గురించి ఆలోచించలేదండి. నేను కోవిడ్ వాళ్ళకు కూడా పోయినా. నేను ఎక్కడ నేను కాదు, మాకు అవే ఇబ్బంది వస్తుందండి. ఇంత కష్టపడి పబ్జి ఓట్లేదు. ఇప్పుడు అదే మైండ్లో మెదులుతూ ఉంటుంది. ఇవన్నీ టెన్షన్స్ అడుగుతుంది. కార్యకర్తలు అండి, మీకు నమ్మరు, మాకు డైలీ ఈ లాక్డౌన్లో మీరు అందరు రెస్ట్ తీసుకున్నారండి, ఎవరు బయటికి వెళ్ళలే. కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు రెస్ట్ తీసుకోవాలి. మాకు ఈవినింగ్ 6 అయిందంటే మా జేపీ నడ్డా గారు టెలికాన్ఫరెన్స్, ఎంతమందికి సేవ చేశారు, ఏ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎక్కడెక్కడ సేవ చేశారు రిపోర్ట్ అవుతారు. ఇక మీకు పర్సనల్ లేకుండా అయిపోయినట్టుంది కదా సార్. మీరు అని అంటే రాజకీయమే, రాజకీయమే అంటే బీజేపీ, బీజేపీ అంటే మీరు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, నేను టెలికాన్ఫరెన్స్ పెడతా. నడ్డా గారు 6 o'clock రిపోర్ట్ అవుతే నేను 4 o'clock టెలికాన్ఫరెన్స్. మా కార్యకర్తలు ఎక్కడ కూడా కోవిడ్ వాళ్ళ కూడా వేరు. అంటే మీ ఫ్యామిలీ గురించి మీరు ఏం ఆలోచించడానికి అవకాశమే లేకపోయిందా? నేను కోవిడ్ వాళ్ళ పోయేస్తా. మా వైఫ్ ఎప్పుడు కూడా నువ్వు కోవిడ్ వాళ్ళ పోయినావు, నువ్వు ఇంటికి రావద్దనిలే. రైట్. అయితే పోతాం, సేవ చేస్తున్నాం. మా కార్యకర్తలు చాలామంది కోవిడ్ వాళ్ళ పోయినారు, సేవా కార్యక్రమం చేశారు. కార్యక్రమాలు ఎక్కడన్నా మీకు కోవిడ్ లాక్డౌన్ టైంలో ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవ్వడరండి. ఇలా మా కార్యకర్తలు తిరిగారు, కండ వేసుకోవాలి. ఇంకా మా వాళ్ళు తిరిగారు. లాస్ట్కు ఎవరి స్థలాలకు కూడా పంపించినప్పుడు చెప్పులు కూడా కొనిచ్చామండి. కొన్ని ప్లేస్లలో దాన సంస్కారాలు చేశారు మా కార్యకర్తలు. ఒక విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ సేవ చేశారు, గల్లీలో సేవ చేశారు, రోడ్డు మీద ఉండే భిక్షాటన చేసే వాళ్ళకి సేవ చేసినాం. ఈ సేవ చేసే క్రమంలో దాదాపు 12 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోల్పోయినా మేము, నాయకులను కోల్పోయినా మేము. ఏ పార్టీ కోల్పోయిందండి? రైట్. కేసీఆర్ ఎప్పుడన్నా మీకు కేసీఆర్ కుటుంబం ఎప్పుడన్నా తిరిగంగా బయట చూసారా మీరు? కష్టపడ్డది మేము, ప్రజలను కాపాడే ప్రయత్నం చేసింది మేము, సేవ చేసింది మేము, మా కార్యకర్తలు చేశారు. ఇప్పటికీ అదే అండి, మా కార్యకర్తలు ఇప్పటి బాధపడుతుంటారు. ఇంత సేవ చేసినామన్నా 12 మంది కార్యకర్తలకు పోగొట్టుకున్నాం మేము. వాళ్ళు కోవిడ్ వచ్చి చనిపోలేండి, సేవ చేస్తుంటే వాళ్ళకి కరోనా వ్యాపించి చనిపోయిన వాళ్ళు. దాదాపు 14 మంది జిల్లా అధ్యక్షులు ఈ సేవ చేసే కార్యక్రమంలో కరోనా బారిన పడి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్మిట్ అయ్యారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్మిట్ అయ్యారా? లాక్డౌన్ అప్పుడు మొత్తం ఇంట్లో కూర్చున్నారు, భార్య పిల్లలతో క్షేమంగా గడిపారు. మరి మా పరిస్థితి మాకు లేరా భార్య పిల్లలు? మేము ఆ కుటుంబం ఎందుకు ఆలోచిస్తలేము? మా పార్టీ అని నేర్పలే. కుటుంబం ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. మీడియా కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు సార్. మీడియా గురించి మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా, శానిటైజేషన్ సిబ్బంది కానీ, ఆశా వర్కర్లు కానీ, పోలీస్ కానీ. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ పోయినా మేడం, ఒక కెమెరామెన్ నాతో చూస్తే వీడియో పెట్టాను నేను వారించినా పోలే, ఆగలేని కెమెరా వేసుకుని లోపల ఆ పోస్ట్ రూమ్లోకి వెళ్తున్నాడు. అరే వద్దు నాయన అంటే ఏమవుతుంది సార్ అనే తృప్తి కోసం అలా కోట్ వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమవసరం? మనకు యాజమాన్యం ఎక్కువ సార్లు ఇస్తుందా? ఏం లేదు కదా. చచ్చిపోయిన కోవిడ్ బారిన పడ్డా మీడియా వాళ్ళకి ఎవరు కాపాడలేకపోయారు. గాంధీ హాస్పిటల్లో కెమెరామెన్ రిపోర్టర్ వీడియో పెట్టాడు, పక్కకున్న వాళ్ళు దానిలో కూడా ప్రభుత్వం ఏం సార్ ఏది హాస్పిటల్ కానీ అక్కడ శంషాబాద్ ఉండే కదా, అక్కడ ముస్లిమ్స్ అందరు రంజాన్ తీసుకుపోయి కాజు బాదం ఇచ్చారు. గాంధీ హాస్పిటల్ పస్తులున్నారు, దానిలో కూడా వివక్షతనే. మా కార్యకర్తలు తిండి తికాణం లేక తిరిగిన రోడ్ల మీద తిరిగినాం. 12 మంది కార్యకర్తలు పోగొట్టుకున్నాం. 14 జిల్లా అధ్యక్షులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. రావు పద్మాగారు లేడీ, హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఒక లేడీ సేవ చేస్తుంటే లాస్ట్కు కరోనా వస్తే రాత్రి బెడ్ దొరకలే వారికి. వరంగల్ నుంచి బయలుదేరారు, సీరియస్ ఉన్నారు, బెడ్ దొరకలే. లాస్ట్కు బట్లాడి యశోద హాస్పిటల్ రిక్వెస్ట్ చేస్తే పాపం వాళ్ళు వెంటనే బెడ్ లేకుండా కూడా ఖాళీ చేయించి బెడ్ ఇచ్చారు. వచ్చి వారు హాస్పిటల్ బయట ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము వెనుక పోలే సేవ చేసినాం. పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారంటే ఏమంటారు సార్? ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు.
కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీ. 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కానీ, త్రిపుల్ తలాక్ రద్దు కానీ, దాంతోపాటు దేశ ఆర్థిక రంగంలో, దేశ రక్షణ విషయంలో ఈ దేశాన్ని ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ముందు తీసుకుపోయినారో, ప్రపంచంలో ఇలా భారతదేశం ఏ స్థానానికి వచ్చిందో మీ అందరికీ తెలుసు. దాంతోపాటు ఈ తెలంగాణ దేశంలో ఎన్ని ఇబ్బందులు వస్తున్నా కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, దేశాన్ని అభివృద్ధి చెందించడంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ప్రతిరోజు 18 గంటల పాటు పనిచేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంత సహకరించిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ఇంకా అనుకున్న స్థాయి అభివృద్ధి చేయలేకపోయినాం. కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, దేశం రక్షించబడాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు ఇంకా బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరి మీద ఉంది. కాబట్టి పెద్ద మనసుతో అర్థం చేసుకొని తప్పుడు ప్రచారాలు నమ్మకుండా, తప్పుడు వాగ్దానాలు నమ్మకుండా మీరు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడంలో మీ ప్రధాన భాగస్వామ్యం ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవుకుంటాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈ ఒక్క ప్రశ్నతో ముగిస్తాను. మీరు ద బెస్ట్ కొడుకుగా అని అంటారా, ద బెస్ట్ హస్బెండ్ అంటారా, మంచి తండ్రిని అంటారా, మంచి నాయకుడు అంటారా? అంటే ఏ రంగానికి ఆ రంగం చెప్పుకుంటాను. రైట్. మా వైఫ్కు మంచి హస్బెండ్ అని అనుకుంటున్నా. రైట్. మా అమ్మకు మంచి కొడుకుని అనుకుంటున్నా. మా అబ్బాయికి మంచి తండ్రిని అనుకుంటున్నా. ప్రజలకు సేవ చేయడానికి మంచి నాయకుడు అని నేను అనుకుంటున్నాను. అద్భుతం. మీ జీవితం ఫుల్ఫిల్నెస్ అయితే మీకుంది. తప్పకుండా 100%. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం పార్టీ ఇచ్చింది సార్, పార్టీ నాయకత్వం ఇచ్చింది కాబట్టి అదృష్టంగా భావిస్తున్నాను. ట్రూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.